భరోసా డబ్బులైతే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతన్నలు చెప్తున్నారు, అన్న అమౌంట్ అయితే పడుతున్నాయి, ఇప్పుడే మాకు 30 గుంటల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డదని అయితే చాలామంది రైతన్నలు అయితే చెప్పారనమాట. విత్ పేమెంట్ ప్రూఫ్స్ కూడా కలెక్ట్ చేసి మీ అందరికీ కూడా ఇప్పుడు చూపిస్తాను. డిస్ట్రిక్ట్స్ వైజ్గా అమౌంట్ అయితే వస్తున్నాయి అనమాట. అలా డిస్ట్రిక్ట్స్ వైజ్ మీ అందరి ఖాతాలోకి అయితే జమ కానుంది. ఈ అమౌంట్ ప్రక్రియలకు సంబంధించి కూడా నిధులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమౌంట్ పడ్డవారందరూ కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మన రైతన్నలే చెప్తున్నారు. సో ఒకసారి అయితే ఇక్కడ లుక్ చేయండి. ఇక్కడ అమౌంట్ విషయంలో ఇక్కడ మనకు ప్రభుత్వం 32 గుంటల వరకు అయితే అమౌంట్ అయితే పడింది అనమాట. సో ఈ రోజే పడిందని అయితే చెప్పగలరు అనమాట. అన్నలు కూడా ఒకసారి చూడొచ్చు, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 4000 చిల్లర అయితే అమౌంట్ అయితే పడ్డదన్నమాట. 4826 రూపాయలు అయితే అమౌంట్ అయితే పడ్డది. 32 గుంటలకైతే అమౌంట్ అయితే పడ్డదన్నమాట. సో రైతులందరికీ కూడా అమౌంట్ పడుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకు రైతన్నలు చెప్తున్నారు, అమౌంట్ అనేది అయితే పడుతుందన్న మాది ఈ జిల్లాలో ఈరోజు అమౌంట్ అయితే పడ్డాయి. చాలామంది రైతన్నలు అయితే చెప్పడమే జరిగింది. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడనుందన్నమాట. దాదాపు ఈ ఉగాదిలోగా 10 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుందని అయితే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చింది. ఇటీవలే నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ అందరి ఖాతాలోకి అయితే ఇలాంటి ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు రిసిప్ట్ కూడా చూపిస్తాను. సో పూర్తి వరకు అయితే ఈ వీడియో చూడగలరు. రైతులందరికీ కూడా, మీ తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే 500 రూపాయల బోనస్ అదనపు చెల్లింపులు అనేవి ముందుగా జరిగినాయి. ఆ తర్వాత రైతులకు పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 12,000 అయితే జమ చేస్తుంది అనమాట. మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు భరోసా విషయంలో ఎలాంటి నిధులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయని చెప్పుకొచ్చిందనమాట. సో ఈ నెల 13న 22వ విడత డబ్బులు అనేవి కూడా జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మీ అందరి ఖాతాలోకి అయితే మరో 2,000 రూపాయలు అయితే పడనుందనమాట. రైతు భరోసాతో కలిపి 2,000 రూపాయలు అయితే మీ ఖాతాలో పడనుంది. సో ఇక్కడ రైతుకు పడ్డ అమౌంట్ రిసిప్ట్ చూడొచ్చు అన్నమాట. దాదాపు చూసుకున్నట్టయితే ఇవి మన తక్కువ అమౌంట్ అయినా కూడా రిసిప్ట్ అనేది సేకరించడం అయితే జరిగిందనమాట. సో రైతుకు సంబంధించి ఇక్కడ మనకు వివరాలకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు రైతుకు సంబంధించి ఇక్కడ పేరు, అలాగే ఈ డివైస్ ఐడెంటిఫైర్ కానివ్వచ్చు, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ఏజెంట్ అన్నమాట. ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ కాదు. సో అమౌంట్ విషయంలో ప్రభుత్వం ఇక్కడ మనకు ఒక స్పష్టత అయితే ఇచ్చింది. ఇక్కడ రైతుకు పడ్డ అమౌంట్ అలాగే లిస్టుల వారీగా పడుతున్నాయి అన్నమాట. డిస్ట్రిక్ట్స్ వైజ్గా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో రైతుని డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యానమాట, అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే చెప్పిండు. సో మీ అందరి ఖాతాలోకి అయితే ఈ దాదాపు 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడుతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. సో మీకు ఈ అమౌంట్ అయితే పడినట్లయితే మీది ఏ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల పొలం అనేది మీ పేరు మీద కలిగి ఉండడం అయితే జరిగింది. సో రైతులకు నమస్కారం అంటే అయితే ఒక మెసేజ్ అనేది మీకు అందరికీ కూడా రావడమే జరుగుతుందన్నమాట. మీకు తెలంగాణ పంట పెట్టుబడి సాయం కింద 12,000 రూపాయల చొప్పున సంవత్సరానికి అయితే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేయబడ్డాయి అని అయితే మీకు మీ అమౌంట్ అయితే పడింది అని అయితే మీకు మెసేజ్ అయితే రావడమే జరుగుతుందన్నమాట. చూపించిన కదా.